హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా ఎండుమిర్చి పచ్చడిని మళ్ళీ మళ్ళీ తినాలనే విధంగా అద్భుతమైన రుచితో వారం రోజుల పాటు నిల్వ ఉండే విధంగా ఎలా చేసుకోవాలి వీడియోలో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ కళాయిలో సరిపడా ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకొని అదే కళాయిలోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోనే మరి కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు బాగా వేయించుకొని కొంచెం చింతపండు వేసి బాగా ఉడకనివ్వాలి. మీకు సీక్రెట్ చెప్పనా, ఎవరికి చెప్పకండి. 1 టీ స్పూన్ పంచదార వేసి ఆ టమాటాల్లోనే మగ్గనివ్వండి. తర్వాత రోట్లో నూరి ఆ పచ్చడిని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ఆ సీక్రెట్ మాత్రం ఎవరికి చెప్పకండి. రోట్లో ముందుగా శుభ్రంగా వేయించుకున్న ఎండుమిర్చిని అలాగే ధనియాలను బాగా నూరుకున్న తర్వాత టమాటాలు వేసి బాగా నూరి తగినన్ని చిన్నులపాయలు వేసి బాగా నూరిన తర్వాత చక్కగా పోపు పెట్టేసుకోండి. కొంచెం నూనె వేసి తాలింపు గింజలతో పాటు పచ్చినపప్పు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయ రెబ్బలు వేసి కరివేపాకు వేసి పోపు పెట్టేసి మీ ఇంటిల్లిపాదిని సంతోష పెట్టేసేయండి. అంతే ఫ్రెండ్స్.